తప్పదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ సందర్భంగా ఆయన హాజరయ్యారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు గెలిపించుకున్నందుకే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని ఆయన తెలిపారు. జనసేన పార్టీకి సొంతంగా బలం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని 3 పార్టీలతో కలిసి ముందుకు నడవడం జరుగుతుందని, 2019లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు మంచి అవకాశాన్ని కల్పించారని, అయితే ప్రజలు అందించిన సహకారాన్ని విస్మరించి జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడన్నారు. 32 కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి బెయిల్పై తిరుగుతూ పాలన సాగించడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమన్నారు. గంజాయి క్యాపిటల్ గా కాకినాడ నగరం మారిపోయిందని, ఫంక్షనర్ ప్యారడైజ్ గా బెస్ట్ లివింగ్ సిటీగా ఖ్యాతికెక్కిన కాకినాడ నగరంలో నేడు రౌడీజం పెరిగి ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో సమాజ సిద్ధమైన సంపదకు కొదువు లేదని, అయితే ఈ సంపదను నాయకులు తమ ప్రయోజనాల కోసం రిలయన్స్, ఓఎన్జీసీ సంస్థలకు ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారుల జీవితాలను సుసంపన్నం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అధికార వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సలమలశెట్టి సునీల్పై పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయాల్లో నిడకడలేని వ్యక్తులకు మనుగడ ఉండదని, దానికి నిదర్శనం సలమలశెట్టి సునీలేనని అన్నారు. పదవి ఆకాంక్షలతో పార్టీలను మారుతూ ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయిన వ్యక్తి చలమలశెట్టి సునీల్ అని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా తాను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సలమలశెట్టి సునీల్ ను సూటిగా ప్రశ్నిస్తుందని, దానికి సమాధానం సునీల్ చెప్పాలని కోరారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వనని చెప్పిన పార్టీతో జతకట్టడం ఎంతవరకు సమంజసమో, బీసీలకు రాజకీయ ప్రాధాన్యత తగ్గించి వైసీపీతో నడవడం దారుణం కదా అని ప్రశ్నించారు. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగాని, కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగాని పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, వనమాడి కొండబాబు గెలుపు ఈ ప్రాంత ప్రజలకు కీలకం కానుందని అన్నారు. మే 13 తర్వాత రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు అన్ని చోట్ల విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయడం తథ్యమన్నారు. కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి కొండబాబు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి, కాకినాడ జనసేన పార్టీ నగర అధ్యక్షులు తోటా సుధీర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తాలాటం సత్య తదితరులు ఉన్నారు. అలాగే ఈ రోజున జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ గ్లాస్ గుర్తు మీద శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది. ఇది పాపులర్ గా ఆయన టీ టైం ఉదయ్ అంటారు ఆయన. సో అదే రిక్వెస్ట్ చేశాం ఎలక్షన్ కమిషన్ కూడా, టీ టైం ఉదయ్ గా ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా దాన్ని బ్యాలెట్ పత్రంలో చేయమని. రూల్ ఒక 56 పేజ్ లో ఒక రూల్ ఉంది. సో దాని ప్రకారం చేసుకోవచ్చు. అది కూడా వాళ్ళు కన్సిడర్ చేశారు. ఈ ఎన్నికలు చాలా రాష్ట్రానికి చాలా కీలకమైనవి. వచ్చే ఎన్నిక ఒక 5 సంవత్సరాల కోసం కాదు, ఒక తరం కోసం. ముఖ్యంగా ఓఎన్జీసీ, రిలయన్స్, అలాగే రకరకాల పరిశ్రమలు, కాకినాడ SEZలు, అలాగే ఇంత అపారమైన తీర సంపద ఉన్న ప్రాంతం, విపరీతమైన మత్స్య సంపద ఉన్న ప్రాంతం, ఇలాంటి చోట్ల అనేక సమస్యలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు గెలుపు చాలా చాలా కీలకం. అలాగే కొండబాబు గారి గెలుపు కూడా కాకినాడ అర్బన్ తెలుగుదేశం పార్టీ మీద చాలా చాలా కీలకం. కాకినాడలో రౌడీజం ఎక్కువైపోయింది, గాంజా క్యాపిటల్ అయిపోయింది. ఎటు చూసిన 14-15 ఏళ్ల పిల్లలు కూడా గంజాయిని విచ్చలవిడిగా దొరుకుతా ఉంది. తల్లిదండ్రులు పడ్డ బాధ చెప్పుకోలేంది. లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. మా కూటమి ఇది వైఎస్ జగన్ చెప్పి తను ఒకటిచ్చే హామీ, 5 సంవత్సరాలు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు. ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఏ పథకాలు కూడా సరిగ్గా అందలేదు. ఇలాంటి సమయంలో ఒకళ్ళు కాదు, ముగ్గురం కల్పిస్తున్నాం. ఎందుకంటే 5 కోట్ల మంది ప్రజలకి ఒక పార్టీ కాదు, 3 పార్టీలు కలిసి ఈ రోజున మేము ఒక బలమైన కూటమిగా 2014 ఇలాంటి కూటమిగా ఏర్పడ్డాము. అలాగే ఉభయ గోదావరి జిల్లాలో కూడా, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి స్వీప్ చేయబోతుంది. మీరు 400 కోట్లు కలెక్ట్ చేశారు మీ పార్టీ గారు 4-5 నెలలుగా. ఎందుకంటే చలమలశెట్టి సునీల్ గారు నాకు శత్రువు కూడా, ప్రత్యర్థి కూడా కాదు. ఆయన రోజు ఏదో ఒక మా ఇళ్లలో మా బ్రదర్స్ హౌస్ నుంచి చూస్తూ ఉంటారు. సరే, ఆ పొలిటిక్స్ వేరు, స్నేహం వేరు, కుటుంబ స్నేహం వేరు. నిజంగా ఆయన ఒక పార్టీ మీద నిలకడగా ఉండే వ్యక్తి అయితే నిజంగా ఒక జాలి పాపరే నిమిషాలు ఓడిపోయాడు. ప్రతిసారి అవకాశవాదంగా నిలబడటం, వెళ్ళిపోవటం, మళ్ళీ ఎలక్షన్ ముందు రావటం, ఇవన్నీ సరైన సంకేతాలు పంపవు. ఉదాహరణకి నేను కూడా ఓడిపోగానే నేను పార్టీ మూసేసి మళ్ళీ ఇప్పుడు వస్తే బాగుండదా? అది నమ్ముతారా? అది
ఒక దశాబ్దం కింద పడ్డాం, నలిగాం, కింద మీద పడ్డాం, బలం ఉండి కూడా తగ్గించుకొని మరి ఈ రోజున ప్రజలు గెలవడానికి కూటమి ఏర్పాటు చేసుకున్నాం. సో చలమలశెట్టి సునీల్ ఆయన వ్యక్తిగతంగా నాకు బాగా తెలుసు, ఆయన పరిచయం బాగా ఉంది, ఉదయ్ గారికి కూడా ఉంది. కానీ కాకినాడ పార్లమెంట్కి అతను సరైన వ్యక్తి కాదు. ముఖ్యంగా సునీల్ గారు చాలా కీలకమైన ప్రశ్నలు కొన్నిటికి సమాధానం చెప్పాలి. కాపు రిజర్వేషన్లని చీకొట్టింది వైసీపీ పార్టీ, అలాంటి పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు. 27 దళిత పథకాలు తీసేశాడు, దానికి సమాధానం చెప్పాలి. దళితులకు సంబంధించి బీసీలకి 34% నుంచి 24% స్థానిక ఎన్నికల్లో తీసేశాడు, దానికి సమాధానం చెప్పాలి. ఇలా చెప్పు 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు, అతను దానికి సమాధానం చెప్పాలి. ఏ సమాధానం చెప్పకుండా కూర్చోబెట్టి నేను వచ్చేసాను, నాకు ఓటేయండి, డబ్బులు ఎక్కువ అయిపోయినాయి, 400 కోట్లు ఖర్చు పెడతాం, 200 కోట్లు ఖర్చు పెడతాం, ఓటుకి 10,000 ఇస్తాం, లేదంటే నాయకులు 10 లక్షలు పెట్టి కొనేస్తాం అంటే వెళ్ళే నాయకులు ఎవరైనా సరే వాళ్ళకి 10 మంది ఓటర్లు కూడా లేరు, అలాంటి వాళ్ళు కొనుక్కున్నారు. సో మేము కోరుకునేది ఏంటంటే, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఒక చాలా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. సినిమాలు నేను డైలాగులో చెప్తాను, నేను వస్తే సింగిల్గా వస్తాం, నేను అలా నేను చెప్పను. నేను 10 సంవత్సరాలు నిలబడతానంటే మాట్లాడను, నిలబడి చూపిస్తాను. అలాగే ఓటు చేయలేని ఇవ్వనంటే నేనేం మాట్లాడను, నిలబడి చూపిస్తాను. జగన్ జైలుకి వెళ్ళడం అది మోడీ గారి గ్యారంటీ, అది బర్మార్ సభలో రాజస్థాన్లో చెప్పారు. ఎవరైనా సరే కరప్షన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే జైలుకి వెళ్ళడం తప్పదు. ముఖ్యంగా 30 కేసులు పైన ఈ రోజున ఆయన కూర్చోబెట్టి, ఆయన 30 కేసులు పెట్టుకుని బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది మారాల్సిన సమయం, ముఖ్యంగా మనం మారాల్సిన సమయం అది. మనం కనుక కూర్చోబెట్టి కులమనో మతమనో వర్గమనో ఇలాంటి ఆలోచనలతో వెళ్తే మన భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అందుకని కూటమి విజయం కలిగే ఆ కూటమి ఆ మార్పు తీసుకొస్తుంది, జయం కలిగే